హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. దేశవ్యాప్తంగా ఒక ఇష్యూ నడుస్తోంది. అది మనందరికీ తెలిసిందే. అదేంటంటే భాష పైన మన భారతదేశంలో ప్రస్తుతము తమిళనాడు దృష్టిలో పెట్టుకొని ఒక బిగ్గెస్ట్ ఇష్యూ రన్ అవుతుంది. సో భాషా ద్వేషాలు కొనసాగుతున్నాయి. సో నిజంగానే ఈ అంశము హిందీ భాషను తీసుకొని దేశవ్యాప్తంగా ఒక జాతీయ భాషగా గుర్తిస్తే నిజంగా నష్టం ఉందా, లాభం ఉందా? ఎందుకు తమిళనాడు మరీ ముఖ్యంగా హిందీని మా పైన రుద్దొద్దు, అది మా భాష కాదు అని విద్వేషపూరితంగా మాట్లాడడమే కాకుండా మొన్న 2 days బ్యాక్ వాళ్ళ బడ్జెట్ సమావేశాల్లో హిందీ రూపీ సింబల్ అంటే ఇండియన్ రూపీ సింబల్ని వాళ్ళు తొలగించేసి తమిళ్ రూపీ సింబల్ని పెట్టుకున్నారు. సో ఇది ఏ రకంగా చూసినా ముమ్మాటికి తమిళ్ గవర్నమెంట్ నేషనల్ గవర్నమెంట్ని అలాగే భారత జాతి సమైక్యతను తద్వారా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. ఇట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఒక భాషని జాతీయ భాషగా గుర్తించడం వల్ల వేరే భాషలు చిన్న భాషలు అవుతాయనుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాలలో ఎన్నో రకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. అంత మాత్రాన వాళ్ళకి జాతీయ భాష లేకుండా పోయిందా? ఇంకోటి, జాతీయ భాష ఉండడం వల్ల కలిగే లాభాలు ఏంటో ముందు చెప్తాను కదండి. అయితే మన దగ్గర చాలామంది మేధావులు ఆ లాభాలు మాకే తెలుసు, సామాన్య జనాలకు తెలియదు కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఆయా పార్టీలకు వంతు పాడుతూ ఆయా లోకల్లో ఉన్న ఇష్యూను సపోర్ట్ చేస్తూ తమిళనాడులో ఉన్న మేధావులు ప్లస్ మన తెలుగులో ఉన్న మేధావులు చాలామంది కూడా లేదు, జాతీయ భాష చేయడం వల్ల లాభాలు ఏంటి, దానివల్ల అవసరం ఏంటి, మన సౌత్ ఇండియా డిమాండ్ తగ్గిపోతుంది, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తుర్రు. వాస్తవంగా మాట్లాడుకుంటే ప్రతి దేశానికి ఒక జాతీయ భాష అంటూ ఉండాలి. ఉండడం వల్ల ఉన్న లాభాలు ఏంటి, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల ఆయా లాభాలు ఎలా గడిస్తున్నాయని చెప్తాను వినండి. సో మన చుట్టూ ఉన్న దేశాల గురించి మాట్లాడుకుందాం. చైనా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది, చాలా ముందుకెళ్తుంది. మన పొలిటికల్ సిస్టమ్ ఆ రేంజ్లో లేదు, మనం వాళ్ళకి అభివృద్ధి చెందలేకపోతున్నాము అనే వాళ్ళకి, మేధావులకి, పొలిటీషియన్స్కి నా సమాధానం ఏంటంటే చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యధికంగా మాట్లాడే 3 లాంగ్వేజెస్లో చైనా ఒకటి, రైట్? ఇప్పుడు ఆ చైనా ఏం చేస్తుంది అంటే మన హిందీ కంటే ఎక్కువ కూడా చైనాను ప్రపంచవ్యాప్తంగా మాట్లాడతాం. అయినప్పటికీ చైనా తమ భాషను విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ పేరుతోని, పీస్ ఆఫ్ లివింగ్ పేరుతోని కొన్ని వేల కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళ భాష ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తారు. సో వన్ ఆఫ్ ద ఫారెన్ లాంగ్వేజ్గా మా దేశానికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు లేదా విదేశాల్లో ఉండే వాళ్ళు అయినప్పటికీ మా భాషను నేర్చుకోవాలి అనే పట్టుదలతో, అనే సంకల్పంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ భాషను డైరెక్ట్గా వాళ్ళపైన రుద్దకుండా, ఒక్క వాళ్ళ దేశంలో కాదు, గమనించండి, మనం మన దేశంలో ఒక భాషను పెట్టుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాం. ఇది మన మెచ్యూరిటీ లెవెల్స్, మన మేధావుల మెచ్యూరిటీ లెవెల్స్, మన పొలిటీషియన్స్ల మెచ్యూరిటీ లెవెల్స్. కానీ చైనా వాళ్ళు అన్ని రకాల అభివృద్ధి చెందిన తర్వాత, మనకంటే ఎకానమీ 5 రెట్లు పెద్దగా ఉన్న తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ భాషను ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్గా మార్చడానికి స్మార్ట్గా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ పేరుతోని, పీస్ ఆఫ్ లివింగ్ పేరుతోని సెమినార్స్ కండక్ట్ చేస్తూ, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ లాంగ్వేజ్ని స్ప్రెడ్ చేస్తారు వరల్డ్ వైడ్. పిచ్చోళ్ళ చైనా వాళ్ళకి తెలీదా డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? అన్నిట్లో ముందున్నారు కదా. నెక్స్ట్ జపాన్ వాళ్ళు, జపాన్ నుంచి కానీ సౌత్ కొరియా నుంచి కానీ మనం ఏదైనా వస్తువును కానీ సర్వీస్ని కానీ వాళ్ళ దగ్గర నుంచి కొన్నప్పుడు లేదా వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన ప్రోడక్ట్ సంబంధించిన బిజినెస్ రిలేటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ రైట్స్ ఏ ఉన్నా వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లోనే ప్రపంచానికి సప్లై చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వస్తువు జపాన్ లేదా సౌత్ కొరియాకి వెళ్ళి కొంటే ఆ ప్రోడక్ట్ సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ, హౌ టు యూజ్ అని కానీ, బిజినెస్ అగ్రిమెంట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఏది ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లోనే ప్రపంచానికి అమ్ముతారు. మళ్ళీ మనం దాన్ని ఒకవేళ మన ఇండియన్స్ కొంటే మళ్ళీ మనం ఇండియన్స్గా వెళ్ళి మన లాంగ్వేజెస్లో, మన రిక్వైర్డ్ లాంగ్వేజ్లోకి మనం తర్జుమా చేసుకోవాలి. సో ఇక్కడ మన కామన్ సెన్స్ ఏమైనా పనిచేస్తుందా? మన పొలిటీషియన్లది, మన మేధావులది, మన కామన్ పీపుల్ది కూడా. అంటే జపానోడికి సౌత్ కొరియాడికి లాంగ్వేజ్ మీద ప్రేమ ఎందుకు ఉంది? వాడి సంస్కృతిని, వాడి భాషని ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తించాలని కోరుకుంటుండు. అందుకే వాడి బిజినెస్ రైట్స్ కూడా వాడి లాంగ్వేజ్లోనే ఇస్తుండు. తద్వారా వాళ్ళ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేద్దామని చూస్తుండు.
సో నెక్స్ట్ అమెరికా లాంటి కంట్రీస్ తీసుకోండి. సో వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి వింటుంది ప్రస్తుతం జరుగుతుంది చెప్తాను. అదేంటంటే మనం ఫారెన్ వెళ్ళాలంటే లైక్ యూఎస్ఓ యూకేనే వెళ్ళాలంటే చాలా రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో మెయిన్ ఎగ్జామ్ జేఆర్ఎల్ టోఫెల్ లాంటివి, ఇక చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అనేది మొదటి నిబంధన. స్కిల్స్ ఉన్న పర్సన్ వాళ్ళ దేశంకి వెళ్ళి పనిచేయడానికి ఇంగ్లీష్ కంపల్సరీ అనే మొదటి నిబంధన దేనికండి? ఒకటి, పనిలో భాగంగా వాడికి పని వేగంగా జరుగుతుంది అనేది. రెండు, అంతకు మించింది వాడి లాంగ్వేజ్ని వాడి సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి. సో ఇలాంటివి ప్రతి దేశానికి ఉంటాయి. అంటే ఆయా దేశాలకు సంబంధించిన ఆత్మగౌరవం, అది వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ప్రపంచం, రైట్. ఇంకోటి చెప్తాను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు, ఇందాక చెప్పుకున్న దేశాలతో పాటుగా లైక్ జర్మన్ అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, ఫ్రెంచ్ అవ్వచ్చు, సైజులో ఇంత ఉంటాయి. మన జనాభాలో ఎక్కడ కనబడంత చిన్న సంఖ్య వాళ్ళది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు ఇంగ్లీష్ తర్వాత జాపనీస్ని, ఫ్రెంచ్ని, జర్మన్ లాంగ్వేజ్ని, చాలా లాంగ్వేజెస్ని ఫారెన్ లాంగ్వేజ్ కింద నేర్చుకుంటున్నాయి. అందులో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా ఫారెన్ లాంగ్వేజ్గా నేర్చుకోవాల్సినంత పెద్ద నంబరు ఉన్న లాంగ్వేజ్ అది, పెద్ద సంఖ్యాబలం ఉన్న లాంగ్వేజ్ అది కాదు. ఎందుకు అంటే మీరు గమనించండి, మీరు గూగుల్ చేయండి, చాలా ఫారెన్ లాంగ్వేజెస్గా ప్రాచుర్యం పొంది ప్రపంచంలో చాలామంది నేర్చుకుంటున్న అన్ని ఫారెన్ లాంగ్వేజెస్ టుడే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ భాషని, వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళ బిజినెస్ రూపంలో, వాళ్ళ సర్వీస్ రూపంలో వరల్డ్ వైడ్ ఎక్కడ పోయినా స్ప్రెడ్ చేస్తుర్రు. సో ఇండైరెక్ట్గా ఫారెన్ లాంగ్వేజ్గా నేర్చుకునే ఒక సిచ్యువేషన్ మనం క్రియేట్ చేస్తారు. సో సేమ్ థింగ్ ఇఫ్ హ్యాపెన్ విత్ హిందీ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో అదే పరిస్థితిని మనము కంటిన్యూ చేయగలిగితే ఇండియన్ లాంగ్వేజ్, మన హిందీ లాంగ్వేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న గట్టిగా 4-5 లాంగ్వేజెస్లో అత్యధిక మంది మాట్లాడే లాంగ్వేజ్లో మన హిందీ ఒకటి. మరి అలాంటి లాంగ్వేజ్ని మనం ప్రపంచవ్యాప్తమైన లాంగ్వేజ్గా తీసుకొద్దాం. దాని ద్వారా నేషనల్ ఇంటిగ్రిటీ పెరుగుతుందా, పెరగదా? ఒక ఫారెన్ లాంగ్వేజ్లో మారిస్తే మన ఇండియన్ సంస్కృతి, ఇండియన్ ట్రెడిషన్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది. ఒక ఫారెన్ లాంగ్వేజ్ కింద ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరే వాళ్ళు కూడా మన విస్తృతి పెరిగినప్పుడు, మన లాంగ్వేజ్ యొక్క గొప్పతనం ముందుకెళ్తున్నప్పుడు ఒక ఫారెన్ లాంగ్వేజ్ కింద మన హిందీని కూడా నేర్చుకొని మన దేశంలో అడుగుపెడతాం. దీని ద్వారా మారుతున్న గ్లోబలైజేషన్ సిస్టంలో లాంగ్వేజ్ మార్కెట్స్ లేనప్పటికీ లాంగ్వేజ్ని అందరికీ నేర్పించే శక్తి మనకు ఉంటే, ఏదో రూపంలో లైక్ చైనా వాళ్ళు చేస్తున్నట్టు, ఇంగ్లీష్ వాళ్ళు చేస్తున్నట్టు ఉంటే నేషనల్ ఇంటిగ్రిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఒక దేశానికి నేషనల్ లాంగ్వేజ్ అని ఉన్నప్పుడు ఆ గౌరవం మనకు వేరే ఉంటుంది. టూరిజం పెరుగుతుంది, బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎన్ని రకాలుగా చూసినా లాభాలే ఉంటాయి. సో అలాంటి అత్యధికంగా మాట్లాడే ఒక లాంగ్వేజ్ని ప్రపంచవ్యాప్తంగా ఆమోదిస్తున్నప్పుడు మన దరిద్రానికి ఏమైందంటే మన మెచ్యూరిటీలో చాలా తక్కువ కాబట్టి ఒక లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేయాలంటే ఫారెన్ లాంగ్వేజ్ని నేర్చుకుంటున్నాం కదా. ఇదే తమిళనాడు వాళ్ళు ఇంగ్లీష్ని ఎంటర్టైన్ చేస్తారు, అవునా? ఇంగ్లీష్ని ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు హిందీని ఎంటర్టైన్ చేయడానికి ఏంటి మీకు రోగం? వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ పట్టు రాజకీయాలపై నుంచి పోతుంది. నేషనల్ పార్టీలు వచ్చేసి ఇక్కడ తిష్ట వేస్తాయి. ఇలాంటి ఒక దిక్కుమాలిన ఇమ్మెచ్యూర్ థింకింగ్తోని హిందీని వద్దంటున్నాయి. ప్రజలుగా మనం ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వాళ్ళ లాంగ్వేజ్ని కాపాడుకుంటున్నాయి, వాళ్ళ లాంగ్వేజ్ని రెస్పెక్ట్ ఇస్తున్నాయి, వాళ్ళ సంస్కృతిని రెస్పెక్ట్ ఇస్తున్నాయి. వరల్డ్ వైడ్ ఆ రెస్పెక్ట్, ఆ సంస్కృతి స్ప్రెడ్ చేయాలని చూస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మనం ఇంకా మేలుకోకపోతే ఫారెన్ లాంగ్వేజెస్ వచ్చి మనం కమాండ్ చేస్తాయి. మన నేషనల్ ఇంటిగ్రిటీ ఎంతో కొంత తగ్గడానికి ఇది కూడా దోహదం చేస్తుంది. వ్యాపార రంగాల్లో, సర్వీస్ రంగాల్లో, ముఖ్యంగా టూరిజంలో, ప్రపంచవ్యాప్తంగా టూరిజం ఈ రేంజ్లో పెరగడానికి కారణం ఆయా లోకల్ లాంగ్వేజెస్కి వాళ్ళు వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేసే ప్రాసెస్లో భాగంగా ఉనికిని చాటుకుంటారు. ఇండియన్ టూరిజం స్థాయి ఇక్కడ ఉంది తెలుసా మీకు? ఒక్క అమెరికా టూరిజం అమౌంట్ ఓన్లీ టూరిజం ద్వారా వచ్చే అమౌంట్ అమెరికన్ గవర్నమెంట్కి ఇండియన్ జీడిపిలో ఆల్మోస్ట్ సగం. ఇది మన మేధావులకు తెలుసో లేదో నాకు తెలీదు. సిగ్గుపడాలి. అభివృద్ధి వైపు కొన్ని ప్రభుత్వాలు వెళ్తున్నప్పుడు ప్రజలుగా మనం సపోర్ట్ చేయాలి. మాకు తెలిసిందే వేదం, మాకు నచ్చిందే చేస్తామంటే ఇప్పటికీ ఎప్పటికీ ఇలాగే ఉంటాం. మళ్ళీ మీరు భవిష్యత్తులో ఈ దేశంతో పోటీపడలేమో, ఆ దేశంతో పోటీపడలేమో మాటలు మాట్లాడొద్దు. దయచేసి తమిళ ప్రజలు కానివ్వండి, మన ఇండియన్ ప్రజలు కానివ్వండి, దేశవ్యాప్తంగా హిందీ లాంగ్వేజ్ అనేది ఒక నేషనల్ లాంగ్వేజ్గా ఉంటే మన దేశ గౌరవం పెరుగుతుంది, భారతీయ జెండా సగర్వంగా ఎగురుతుంది, ఇండియన్ టూరిజం పెరుగుతుంది,
గ్లోబలైజేషన్ పుణ్యమాన్ని వరల్డ్ వైడ్ మనం ఇంకొంచెం ముందుకెళ్ళడానికి 100% అవకాశం ఉంటుంది. ఇది మనం కొత్తగా చేస్తున్న ప్రయోగమేం కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ లాంగ్వేజ్ని వరల్డ్ వైడ్ చేస్తూ ఫారిన్ లాంగ్వేజ్ మార్చాలని చూసుకుంటున్న సమయంలో మనం ఇంకా వెనక్కి వెళ్ళే ఈ వితండవాదము, ఈ కుహూనా మేధావుల మాటలు నమ్మకండి. గూగుల్ చేయండి. ఇందాక నేను మాట్లాడిన ప్రతి అంశము గూగుల్లోనూ యూట్యూబ్లోనూ ఉన్నదే. ఇది నా సొంత పంచాంగం కాదు. చేయండి, తెలుసుకోండి. వరల్డ్ వాళ్ళ లాంగ్వేజ్ని, వాళ్ళ ట్రెడిషన్ని వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ ఎలా స్ప్రెడ్ చేద్దామని చూస్తున్నాయో ఆ కామన్ సెన్స్ మనకు కూడా ఉంటే, ప్రజలుగా మనం సపోర్ట్ చేస్తే హిందీ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్గా రావడం పెద్ద దూరంలో లేదు. మేక్ ఇట్ పాసిబుల్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.